నా ఏం పేరు? నా పేరు చెన్నకేశ్వరరెడ్డి. ఏం చేస్తుంటారు? రైతు. రైతు. ఓకే. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఏ పార్టీ గెలిచే ఛాన్స్? బీజేపీ. ఎందుకని? మాకు మంచిగా ఉందని వేస్తున్నాం. బీజేపీ రావాలి. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ ఎఫెక్ట్ ఏముంటుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి సొంత జిల్లా అంటుంది కదా, ముఖ్యమంత్రి కదా ఆయన. ఇంకా రేవంత్ రెడ్డి అంటే ఇంకా ఇవన్నీ కరెంటు తక్కువ చేస్తున్నాడు. రైతు రుణమాఫీ లేదు, 2 లక్షలు ఇస్తా అని ఇంకా ఇవ్వలేదు. అది దానికి ఆయన ప్రభావం ఏముండదు. మోడీ అయితే మంచిగా ఉంటాడు కదా, మనకు రైతులకు మసాలా అదే డిఏపి అన్నీ తక్కువ ఇది చేస్తున్నాడు. అట్లా ఆయననే రావాలి. తిరుగుతుంది. నమ్మకం ఉందా పనులు చేస్తారని? ఉంది అనుకో. ఉంది. నా ఏం పేరు? నా పేరు యాదిరెడ్డి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తారు. ఓకే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో మీ మామగారికి సంబంధించి ఎంపీ ఎవరు గెలుస్తారు? మోడీ గెలుస్తున్నాము. ఎందుకని? ఈ రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి కూడా ఇచ్చేసినాడు. ఓకే. రైతులకు రైతు బంధు వేయడం కూడా వెనకబాటు చేసినాడు. డిఏపి సంచులు కానీ ఏది ఇవ్వాలన్నా మోడీ ప్రభుత్వం ఉంటేనే బాగుంటుందని అనుకుంటున్నాను. సో బీజేపీ గెలిస్తే డికే అరుణమ్మ గారు మీకు పనులు చేస్తారని నమ్మకం ఉందా? చేస్తారని నమ్మకం ఉంది కాబట్టి అంటున్నాం. ఓకే. ఇప్పుడు మామగారు జిల్లా అంటే సొంత జిల్లా అంటారు రేవంత్ రెడ్డి గారు, ఆయన ఏం ప్రభావం ఉండదంట? సొంత జిల్లా ఉన్నా కూడా ఎలాంటి ఇప్పుడు ఎవరికి వచ్చేది వాళ్ళు చేస్తారు కాబట్టి సొంత జిల్లా అయినా కూడా ఆమె సొంతం ధనవంతుడే కాబట్టి ఆమె సొంతమే. మోడీ గారి ఎఫెక్ట్ ప్రభావం ఉంటుంది. సార్, ఇప్పుడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. సో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎట్లా ఉండబోతుంది ఈ ఎంపీ ఎన్నికలకు సంబంధించి? ప్రధానంగా మీ మహబూబ్ నగర్ పార్లమెంట్కి సంబంధించి ఎవరు గెలిచే స్కోప్ ఎక్కువ కనిపిస్తుంది? ఈరోజు దేశంలో పరిస్థితిని గమనిస్తే అందరం కూడా ఈరోజు భారతదేశానికి దిశను చూపించడానికి మరి మోడీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నావో ప్రజలు ఆకర్షితులు కావడం జరిగింది. వాస్తవంగా సగటు మనిషి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మోడీ గారు ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రపంచంలోనే వివిధ దేశాల మధ్య మరి ఈ దేశం పట్ల మరి ప్రపంచ దేశాలు చూసే విధంగా ఆయన చేస్తున్నటువంటి పనులు అవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆయన సర్వస్వం కూడా ఈ భారతదేశం కొరకు నా కుటుంబమే నా దేశం, నా ప్రజలే నా కుటుంబం అని ఏదైతే స్లోగన్ చెప్పిండో అది ప్రజల లోపలికి పూర్తిగా గ్రామీణ స్థాయి వరకు కూడా వెళ్ళిపోయిందని చెప్పక తప్పదని చెప్పి అనిపిస్తుంది. ఎందుకొరకంటే భారతదేశం ఉన్న పరిస్థితుల్లో ఈరోజు అలాంటి ప్రధాని మనకు కావాల్సిందే. ఆ ప్రధాని మరి ఆ పోస్టుకు కానీ ఈ భారతదేశానికి కానీ మరి మంచి నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి ఈ మధ్య కాలంలో గత కొన్ని సంవత్సరాల నుండి కూడా భారతదేశాన్ని పీడిస్తున్నటువంటి మతాల మధ్యన పీడిస్తున్నటువంటి మతాలను చూపుతూ ఓటు బ్యాంకుగా సొమ్ము చేసుకుంటున్నటువంటి పార్టీలకు ఈరోజు సరైనటువంటి జవాబు తన ఆలోచన విధానంతో చక్కగా ఏదైతే పరిష్కారము కాదు అనేటటువంటి విషయంలో ఎన్నో సంవత్సరాల్లో మరి కోర్టు పరిధిలో ఉన్నటువంటి మరి అయోధ్య రామ జన్మభూమి ఈ భారతదేశానికి ఆరాధ్య దైవము ఆదర్శ పురుషుడు అని చెప్పి మెజార్టీ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో మెజార్టీ ప్రజలు హిందువులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మనోభావాలను దెబ్బతీయడానికి ఇన్ని రోజులు కూడా అన్ని పార్టీలు కాంగ్రెస్ అయితేనేమి వామపక్షాలు అయితేనేమి మరి ముస్లిం ఎంఐఎం అయితేనేమి ఇవి వాళ్ళ ఓటు బ్యాంకు కాపాడుకోవడానికి అక్కడ మైనార్టీల ఓట్ల కొరకు కానీ మరి ఓటు బ్యాంకు కొరకు కానీ తామే అధికారంలో ఉన్న ఆలోచనతో ఏదైతే ప్రయత్నాలు చేసినావో వాటన్నిటికి కూడా అతి సున్నితంగా మరి ఎవ్వరికి కూడా మనసు నొప్పించకుండా ఏ మతానికి కూడా మనసు నొప్పించకుండా మరి పరిష్కారం చూపించినటువంటి మహానుభావుడు మరి మోడీ గారు. ఆ మోడీ గారే ఈరోజు మళ్ళీ మరొకసారి ప్రభుత్వం మోడీ రావాలని ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తుండ్రు.